ఆంధ్రప్రదేశ్ రైతులకు కీలకమైన అప్డేట్ వచ్చింది. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 250 కోట్ల వ్యయంతో ఈ కనెక్షన్లను 2 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. 10,000 ట్రాన్స్ఫార్మర్లు కేటాయించడం ద్వారా ప్రక్రియ వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు సీజన్కు ముందే విద్యుత్ అందితే రైతులకు ఎంత ఉపశమనం కలుగుతుందో, ఈ నిర్ణయం వెనుక అసలు వివరాలేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆమోదం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది సాధారణ ప్రకటన కాదు, ప్రత్యక్షంగా సాగు వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయం. అధికారిక లెక్కల ప్రకారం ఈ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి సుమారు రూ. 250 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఈ మొత్తం నిధులను కేటాయిస్తూ డిస్కంలకు 2 నెలల్లోపు అన్ని కనెక్షన్లు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అమల్లో ఉండగా, ఇటీవలే 1.12 లక్షల కొత్త కనెక్షన్లు కూడా మంజూరు చేయబడ్డాయి. అయినప్పటికీ వేలాది మంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తుండటం ఒక వాస్తవం. ఈ పెండింగ్ సమస్యను పరిష్కరించేందుకు 10,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే కేవలం అనుమతి ఇచ్చినా సరిపోదు. ఫీల్డ్ లెవెల్లో ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం, లైన్ విస్తరణ, పోల్స్ ఏర్పాటు, వైర్ డ్రాయింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ వంటి సాంకేతిక పనులు పూర్తయ్యాకే కనెక్షన్ ఇవ్వగలరు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పూర్తి లోడ్లో పనిచేస్తుండటం వల్ల కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు కేటాయించడం ద్వారా ఆ బాటిల్ నెక్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా రైతు దరఖాస్తు చేసిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయిలో పరిశీలన, సైట్ ఇన్స్పెక్షన్, దూరం అంచనా, అవసరమైన మెటీరియల్ లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాతే కనెక్షన్ మంజూరవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో సమన్వయం లేకపోతే ఫైల్ నెలలు తరబడి పెండింగ్లో పడిపోతుంది. అందుకే ఇప్పుడు సమయ పరిమితి పెట్టడం కీలకం. సాగు సీజన్ ప్రారంభానికి ముందే విద్యుత్ అందితే రైతు బోర్వెల్ మోటార్ను సమయానికి నడపగలడు. ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి, మక్క వంటి పంటలకు ప్రారంభ దశలోనే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ లేకపోతే రైతులు డీజిల్ మోటార్లను ఉపయోగించాల్సి వస్తుంది. డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఖర్చు పెరిగి లాభం తగ్గుతుంది. అంతేకాదు, డీజిల్ మోటార్లు నిరంతరంగా పనిచేయవు. మెయింటెనెన్స్ సమస్యలు కూడా వస్తాయి. విద్యుత్ కనెక్షన్ లభిస్తే ఈ అదనపు భారం తగ్గుతుంది. అలాగే పంట దిగుబడి స్థిరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు చిన్న చిన్న భూములపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. వారికొక విద్యుత్ కనెక్షన్ అంటే అది కేవలం సౌకర్యం కాదు, వారి ఆదాయానికి నేరుగా సంబంధించిన అంశం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలులో సమర్థంగా జరిగితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. అయితే ఇక్కడ కీలక అంశం అమలు వేగం. కాగితాలపై ఆమోదం ఇవ్వడం ఒక దశ మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో పనులు సమయానికి పూర్తి కాకపోతే ప్రకటన ప్రయోజనం ఉండదు. ట్రాన్స్ఫార్మర్లు సరైన ప్రదేశాల్లో ఏర్పాటు కావాలి. లోడ్ సమతుల్యం సరిగా చెయ్యాలి. భవిష్యత్తులో మళ్లీ ఓవర్లోడ్ సమస్య రాకుండా ముందస్తు ప్రణాళిక ఉండాలి. విద్యుత్ సరఫరా గంటలు కూడా స్థిరంగా ఉండాలి. కేవలం కనెక్షన్ ఇచ్చి సరఫరా నిరంతరంగా లేకపోతే రైతుకు పూర్తి లాభం ఉండదు. అందుకే డిస్కంలు, ఫీల్డ్ సిబ్బంది పర్యవేక్షణ పెంచాలి. పనుల ప్రగతిని వారానికొకసారి సమీక్షించాలి. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో చూసే విధానం బలోపేతం చెయ్యాలి. మొత్తం మీద ఈ 46,113 కనెక్షన్ల క్లియరెన్స్ నిర్ణయం సక్రమంగా అమలైతే వేలాది కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. సాగు సీజన్లో నీటి కొరత తగ్గుతుంది, వ్యవసాయ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి, దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. దీని ఫలితం చివరికి రాష్ట్ర ఆహార ఉత్పత్తి మరియు గ్రామీణ ఆర్థికాభివృద్ధిపై కూడా కనిపించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నిర్ణయం రైతులకు నిజంగా అమలులోకి వస్తే పెద్ద ఊరట. కానీ అసలు పరీక్ష అమలులో ఉంటుంది. పనులు 2 నెలల్లో పూర్తవుతాయా లేదా అన్నది చూడాలి. మీ అభిప్రాయం ఏమిటి? ఈ నిర్ణయం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పష్టమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.